ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మనం 33లో క్రైస్తవ సంఘము ఒక శ్రమలు దాని గురించి మనము చదువుకోవచ్చు. పోయిన లెసన్లో క్రైస్తవ సంఘము దాని ప్రారంభము మరి వాళ్ళకు కలిగిన శ్రమల గురించి కూడా కొన్ని మనము చదివాం. అది మొదటి శతాబ్దంలో అంటే అపోస్తుల సమయంలో జరిగిన శ్రమల గురించి కొన్ని మనం చూసాం. స్టెఫెను, తర్వాత యాకోబు, పేతురు, పౌలు వీళ్ళందరూ కూడా ఆ సమయంలోనే వాళ్ళు కూడా హతసాక్షులయ్యారు. అంటే మనం చూస్తే అది ఎఫెసస్ సంఘం గురించి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు కూడా మనం చూస్తే అది ఎఫెసీ సంఘం గురించి రాయబడి ఉందన్నమాట. అది మొదటి అపోస్తులు వాళ్ళ సమయంలో జరిగిన శ్రమల గురించి మనము చదువుకున్నాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే రెండో శ్రమల గురించి మనము చదవబోతున్నాము. దీంట్లో చదువుకోవలసిన పాఠం ఏమనగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54 నుండి 60 వచనాలు. ఇంకా మెమరీ వర్స్ ప్రకటన గ్రంథము 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను అని యేసు ప్రభు చెప్పారనమాట. 8వ అధ్యాయం నుండి మనము చూస్తే ఇది ఏ సంఘానికి రాయబడిందంటే స్మరణ ఆ సంఘం గురించి రాయబడింది అనమాట. 10 దినములు మీకు ఈ శ్రమలు కలుగును అని ఉంది. సో ఆ 10 శ్రమల గురించి మనము దీంట్లో చదువుకోబోతున్నాము. ఉద్దేశం ఏమనగా ఆరంభంలో ఉన్న సంఘము వాళ్ళకు కలిగిన శ్రమలు వాటిని గురించి మనం తెలుసుకుంటే మనకు కూడా ఏమవుతుందంటే మనం కూడా యేసుక్రీస్తు నామం నిమిత్తమే శ్రమలు అనుభవించినప్పుడు మనం కూడా ఏంటంటే మనకు కూడా ధైర్యం కలుగుతుంది, మనకు కూడా ఉత్సాహం కలుగుతుంది, మనం కూడా ప్రోత్సాహన మనము పొందుకోవచ్చు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం అంగీకరించి మరి ఆయన ద్వారా వచ్చిన రక్షణని మనం అనుభవించి వ్యక్తిగతంగా దేవుని కృపని పొందుకున్న తర్వాత మనం వేరే వాళ్ళతో దాన్ని ఏం చేస్తామో షేర్ చేసుకుంటాం, దాన్ని మనం పంచుకున్నప్పుడు అందరికి కూడా ఏంటి అది నచ్చదు. ఎందుకంటే ఈ లోకపు యుగదేవత అందరి హృదయాల్ని మనోనేత్రాల్ని గుడ్డితనం చేసి ఉన్నాడు కాబట్టి అది అందరికి కూడా నచ్చదనమాట. ఈ గొప్ప సువార్త అంటే మహిమగల సువార్త వాళ్ళ హృదయంలో ప్రకాశించకుండా ఉండినట్లు కళ్ళని ఏం చేశాడైనా గురుడితనము కలిగించాడు. కాబట్టి వాళ్ళకి ఎంతైనా వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు వస్తారనమాట. సో మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో మనకు కూడా శ్రమలు కలుగుతాయి. సో మీ అందరికీ కూడా మీ రక్షణ పొందిన మీరు ఎవరికైనా చెప్తే మీకు కూడా శ్రమలు కలిగి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎవరైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎవరైతే క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళకి ఏం జరుగుతుందంట, శ్రమలు కలుగుతుంది. దట్ ఈస్ అ కామన్ థింగ్. కాబట్టి ఇది కలుగుతుంది, వి మస్ట్ ఎక్స్పెక్ట్ ఆల్సో. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా దానికి భయపడకుండా మనము ఏం చేయాలా, సత్యంని ప్రకటించాలి. కొన్ని కంట్రీస్లో ఇప్పుడు కూడా 21st సెంచరీ 21వ శతాబ్దంలో కూడా అనేక ప్లేసెస్లో ఏంటంటే యేసుక్రీస్తుని బట్టి ఎవరైతే విశ్వాసంలో ఉండి సువార్త ప్రకటిస్తారో వాళ్ళకి విరుద్ధంగా చాలామంది లేస్తారనమాట. ముఖ్యంగా ద హైయెస్ట్ ఎక్కడంటే ఈ లోకంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, నార్త్ కొరియాలో, సొమాలియా, లిబియా, ఇంకా యెమెన్ ఇలాంటి ప్లేసెస్లో చాలా యేసు ప్రభు నామాన్ని బట్టి ఎవరైతే సువార్త ప్రకటించే వాళ్ళకి అంత సువార్తనే కాదు వాళ్ళ విశ్వాసంని వాళ్ళు ప్రకటించుకుంటే వాళ్ళ విశ్వాసంలో కూడా ఉండకుండా వాళ్ళని ఎంతో బాధించే వాళ్ళు ఉన్నారనమాట. సో ఇలాంటి మిడిల్ ఈస్ట్లో కూడా అలాంటి శ్రమలు చాలా వాళ్ళకు కలుగుతుంది. అదే కాదు ప్రతి చోట కూడా ప్రతి దేశంలో కూడా అది జరుగుతున్నది మనము చూడగలం. యెరూషలేంలో సంఘం ఎక్కడ స్థాపించబడింది, యెరూషలేం స్థాపించబడింది. అక్కడి నుండి శ్రమలు కూడా మొదలైనాయి అనమాట. మొదటిగా మరి మనం చూసాం కదా, స్టెఫెన్ని ఏ విధంగా రాళ్లతో రువ్వి వాళ్ళు చంపేశారు. తర్వాత పేతురుని, తర్వాత పౌలుని, యాకోబుని, వీళ్ళందరినీ కూడా వాళ్ళు చంపేసి మరి ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే దేవుని నమ్మిన వాళ్ళ విశ్వాసులు చెదిరిపోయారు. కానీ ఎక్కడెక్కడ చెదిరిపోయారో అక్కడంతా కూడా ఏం చేశారు, వాళ్ళు ఈ సువార్తని ప్రకటిస్తూ వెళ్ళారు. కాబట్టి దేవుని సువార్త శక్తి గలది, ఇంకా దేవుని జ్ఞానమై ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎవరెవరైతే దేవుడు ఎన్నుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాలు తెరవబడి వాళ్ళని రక్షణ పొందారు. మరి ఆ విధంగా అవ్వడం ద్వారా ఏమైందంటే యేసుక్రీస్తు ఈ సువార్త ప్రతి చోట కూడా క్రైస్తత్వం అనేది ఏమైంది, పూర్తిగా వ్యాపించింది అనమాట. సో చాలామంది
చెప్పాం కదా, 3,000 మంది పేతురు ఎప్పుడైతే వాక్యం ప్రకటించాడో 3,000 మంది, తర్వాత 5,000 మంది. ఆ విధంగా చాలా ఫాస్ట్గా దేవుని సంఘము ఏమైందంటే కట్టబడుచు వచ్చిందనమాట. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఒక 10 పర్సిక్యూషన్స్ ఉన్నాయి, అంటే ఒక 10 శ్రమలు. ఇప్పుడు మనం చదివాము కదా స్మరణ సంఘంకి రాయబడినప్పుడు యేసుప్రభు ఏమని చెప్పారు, 10 రోజులు మీరు నమ్మకంగా ఉండండి, మరణం వరకు నమ్మకం ఉంటే మీకేమి ఇస్తాను, నేను జీవకిరీటం ఇస్తానని చెప్పారు. సో మరణం వరకు మనము నమ్మకంగా ఉండాలా అని యేసుప్రభు ముందే చెప్పారనమాట. ఏది జరిగినా దేవుడు ఏం చేస్తాడంటే ముందే మనకు తెలియపరుస్తాడు, సో దట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. దానికి మనము సిద్ధపడతామని చెప్పేసి ముందే దేవుడు చెప్తాడు. ఇప్పుడు స్మరణలో ఉన్న ఆ సమయంలో జరిగిన విషయాలు అనమాట. ఇది ఎప్పుడు నుండి అంటే 96 AD 96 సంవత్సరంలో నుండి 313 సంవత్సరం వరకు జరిగిన శ్రమలు అనమాట. సో చాలా ఘోరమైన శ్రమలు, అసలు చాలా ఘోరమైన శ్రమలు వాళ్ళు అనుభవించింది మనము చూడగలం. ఎందుకు ఈ శ్రమలు వాళ్ళకి జరిగింది, దాని కారణాలు ఏంటి అనేది మనము చూద్దాం. సో కారణాలు ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే క్రైస్తవులు మనమందరం కూడా ఒక్క దేవుణ్ణే ఆరాధిస్తాం, అనేక దేవుణ్ణి మనము ఆరాధించాం కదా. దేవుడు ఒక్కడే అనేది మనము ఆరాధిస్తాము. ఇంకా దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యలో ఒక మధ్యవర్తి యేసుక్రీస్తే అనేది మనము నమ్ముతాం. సో దాన్ని బట్టి ఏమైందంటే క్రైస్తవులు ఎవరైతే యేసుప్రభుని నమ్మారో వాళ్ళందరూ ఏం చేశారంటే అన్యులు అనేక దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తారు కదా. సో దానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారంటే ప్రకటించారనమాట. దానికి విరుద్ధంగా ప్రకటించినప్పుడు అది వాళ్ళకి నచ్చకుండా ఇంకా దేవుని బిడ్డల్ని వాళ్ళు ఏం చేస్తారు, హింసించడం మొదలుపెట్టారు. రెండోదిగా అన్యుల వాళ్ళు ఏ విధంగా ఆరాధించేవాళ్ళంటే వాళ్ళు విగ్రహారాధనే వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు. సో విగ్రహారాధన పాపము అనేది వాళ్ళు తెలియపరిచినప్పుడు, క్రైస్తవులు తెలియపరిచినప్పుడు వాళ్ళని ఏమనుకున్నారు, వీళ్ళందరూ కూడా సమాజానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆ సమాజానికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దే ఆర్ యాంటీ నేషనల్స్ అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళు నేరాలు మోపారనమాట. మూడవదిగా ఆ రోజుల్లో ఏంటంటే చక్రవర్తులు రాజులు ఉంటారు కదా, వాళ్ళని ఆరాధిస్తారనమాట. వాళ్ళే దేవుళ్ళు వాళ్ళకి. మొదటిగా వాళ్ళ కంటిలో కనపడే దేవుడు వాళ్ళే అనమాట. వాళ్ళని ఆరాధించి వాళ్ళకు నమ్మకంగా ఉండడం ద్వారా ఏంటంటే వాళ్ళ ఫేవర్ వాళ్ళు పొందుకుంటారనమాట. సో అంటే ఆ విధంగా చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నమ్మకత్వాన్ని తెలియపరుచుకుంటున్నారు. ఎవరికి? వాళ్ళ రాజులకి, వాళ్ళ చక్రవర్తులకు. కానీ ఈ క్రీస్తు బిడ్డలు ఏంటంటే వాళ్ళు అంటే ఈ రాజులకి, ఈ చక్రవర్తులకు వాళ్ళు మొక్కరు. వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆరాధించరు. ఎందుకంటే మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆయన మాత్రమే ఆరాధనకి యోగ్యుడు కాబట్టి వేరే వాళ్ళు ఎవరిని కూడా మనము ఆరాధించాం, ఏ మానవుడైనా సరే. సో వాళ్ళని మనము ఆరాధించాం. అది కూడా వాళ్ళకి ఏంటంటే వీళ్ళు అంటే దేశ విరోధులు అని చెప్పేసి వాళ్ళ మీద నేరాలు మోపడం జరిగిందనమాట. నాలుగోదిగా రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఇప్పుడు క్రైస్తవం ఎలాగొచ్చింది అంటే యూదుల దగ్గర నుండే వచ్చింది కదా. యేసుక్రీస్తుడు ఒక యూదుడే. యూదులు ఇంకా క్రైస్తవులకి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పేసి ఎప్పుడెప్పుడైతే యూదులు రోమా చక్రవర్తులకి ఎదురు తిరిగారో అప్పుడు ఏం చేస్తారంటే ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు వీళ్ళకి యూదుల్ని ద్వేషించారు, వాళ్ళని బాగా శ్రమలు పెట్టారు. వాళ్ళతో పాటు క్రైస్తవులను కూడా శ్రమలు పెట్టారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అందరూ చాలా దగ్గర సంబంధులు అని చెప్పేసి. సో ఎప్పుడైతే యూదులకు ప్రాబ్లమ్స్ వచ్చినాయో అదే అప్పుడు క్రైస్తవులు కూడా ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ఐదవదిగా క్రైస్తవులు ఏంటంటే వాళ్ళు ఏ విధంగా దేవుని ఆరాధించే వాళ్ళంటే ఆ సమయంలో రాత్రి సమయంలో దేవుని ఆ సమయంలో వాళ్ళకి సమయం దొరికేది అనమాట. సో అందరూ కూడా రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అందరూ కూడుకుని, ఎందుకంటే శ్రమలతో నిండిన ఆ సమయంలో వాళ్ళందరూ కూడా రాత్రి సమయంలో దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని విషయాల్ని వాళ్ళు చర్చించుకునేవాళ్ళు. సో అదే కాకుండా ఇంటింట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రొట్టి విరిచడం వాళ్ళు చేశారనమాట. రొట్టి విరిచి ప్రభు మరణాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. సో ఇదంతా వాళ్ళు చూస్తే వీళ్ళందరూ కూడా వీళ్ళేమో కుట్రం చేస్తున్నారు, మన దేశానికి విరుద్ధంగా కుట్రం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అనేక విధమైన అనుమానాలు కూడా వాళ్ళకు కలిగినాయి అనమాట. ఆరోదిగా మనం చూస్తే క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే అంటే యేసుక్రీస్తు అందరికీ దేవుడు కదా. సో మనం ఏం చేస్తాము, అందరినీ ఏకరీతిగా చూస్తాం. పెద్ద కులం వాళ్ళు, చిన్న కులం వాళ్ళు అని మనకు ఎలాంటి భేదం ఉండదు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చాలా డబ్బులు ఉన్నవాళ్ళు, ఏమి లేని వాళ్ళు, అలాగ మనకి ఎలాంటి కూడా మనకు భేదం లేదు. సో అందరు కూడా మనకి ఏంటంటే క్రీస్తు రక్తం ద్వారా మనం రక్షణ పొందాం కాబట్టి మనం అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తాం. సో ఇది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా అభ్యంతరంగా ఉండింది అనమాట. ఎందుకంటే వాళ్ళు గొప్ప జాతిలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు,
అంటే వాళ్ళు చాలా రిచ్ పీపుల్, మరి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ స్టేటస్ హై స్టేటస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే ఏమి లేని వాళ్ళని చాలా తక్కువ చూపు చూసేవాళ్ళు. ఒక మనుషుల్లాగా కూడా వాళ్ళు చూడరనమాట. కానీ క్రైస్తవులు అందరినీ ప్రేమించి అందరినీ ఏకంగా వాళ్ళని కలుపుకునేది చూసేసి వాళ్ళకి ఏంటంటే ఈర్ష్యతో వీళ్ళ మీద ద్వేషం, క్రైస్తవుల మీద ద్వేషము కలిగి వాళ్ళని హింసించడం మొదలుపెట్టారనమాట. లాస్ట్లీ 7వదిగా మనం చూస్తే క్రైస్తవులు ఏంటంటే విగ్రహారాధనని ద్వేషిస్తారు కదా. విగ్రహారాధన దేవునికి విరుద్ధమైన పాపం. కాబట్టి దాన్ని మనము ఎంత మాత్రం కూడా మన జీవితంలో మనము అలౌ చెయ్యము. కానీ అదే కాకుండా మనం వేరే వాళ్ళకు కూడా అదే చెప్తాం. సో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించాలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు విగ్రహారాధనని వదిలిపెట్టారు. సో విగ్రహాన్ని చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు కదా, వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే క్రైస్తవుల మీద ఎదురు తిరిగారనమాట. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అంతా కూడా తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఇది చేస్తారన్నమాట. సో దీన్ని బట్టి మనం చూస్తే ఈ కారణము ఇంకా అనేక కారణాలని బట్టి క్రైస్తవులకు ఏం జరిగిందంటే శ్రమలు కలిగిందనమాట. సో యేసుక్రీస్తుని మనం సంపూర్ణంగా మన హృదయంతో మనం అంగీకరించి మనం ఆయన మార్గంలో నడవాలంటే తప్పకుండా మనకు శ్రమలు అనేది కలుగుతుంది. ఇప్పుడు కూడా కలుగుతుంది. ఇప్పుడు కూడా మన జీవితంలో కూడా మనకు కలుగుతుంది. ఈ లోకము మనది కాదు కాబట్టి మనం ఈ లోకంకి విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే మన పాప జీవితం మనం వదిలిపెట్టాం కాబట్టి మనం మళ్ళీ పాపులతో మనం కలవచ్చు. అంటే కలవకుండా ఉండలేము. ఎందుకంటే మనం పనిలో మనకు కాలేజీలో మన స్కూల్లో అందరితో ఉంటాం. కానీ వాళ్ళ మార్గంలో మనము నడవం. మన మార్గం వేరే, వాళ్ళ మార్గం వేరే. సో అలాగ ఉన్నప్పుడు మనల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, బాయ్కాట్ చేస్తారు. మనల్ని కూడా ఏం చేస్తారు, వాళ్ళు హింసిస్తారు. మనల్ని కూడా ఏం చేస్తారు, వాళ్ళు హేళనంగా మనల్ని కూడా వాళ్ళు ట్రీట్ చేయవచ్చు. అయినప్పటికీ క్రీస్తు కొరకు మనం ఏం చేయాలా, సమస్యను భరించుకొని మనము ముందుకు సాగాల. 10 శ్రమలు అని చెప్పాం కదా. 10 శ్రమలు ఎప్పటి నుండి ఎప్పుడు 96 AD to 313 AD వరకు ఈ 10 శ్రమలు జరిగాయంట. క్రైస్తవ సంఘానికి జరిగినవి చూస్తున్నాం మనం. సో మొదటిగా మనం చెప్పినట్టు ఏంటంటే చక్రవర్తి నీరో, ఆయన ద్వారానే చాలా ప్రాబ్లమ్స్ మొదటిగా స్టార్ట్ అయిందనమాట. ఆయనకు ఒక పెద్ద ఆశ ఉండేదన్నమాట. ఆయన యవనస్తుడే. ఆయనకు చాలా పెద్ద ఆశ ఏంటంటే ఆ రోమా పట్టణం ఉంది కదా, ఆ రోమా పట్టణాన్ని ఏం చేయాలనుకున్నాడు ఆయన. అది చాలా పాతగా ఉంది కాబట్టి దాన్ని కూల్చేసి మంచిగా ఒక మోడర్న్గా మనము కట్టుకోవాలని చెప్పేసి ఆయనలో ఆశ ఉందన్నమాట. అయినప్పటికీ ఆయన ప్రజలు మాత్రం దానికి అభ్యంతరం చూపించారనమాట. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. దాని నిమిత్తం ఆయన ఏం చేశారంటే మెల్లగా రహస్యంగా ఏం చేశాడు, ఆయన సైనికుల్ని ఇంకా ఆయన ప్రజల్ని ఏం చేశాడు, మెల్లగా రాత్రి సమయంలో పంపించి దానికి అగ్ని పెట్టి దాన్ని కాల్చేశాడు. సో ఆ కాల్స్తున్నప్పుడు ఆయన వెళ్ళి మంచిగా ఆయన హార్ప్ తీసుకొని బాగా పాటలు పాడుతూ ఆయన ఉన్నాడనమాట. ఏంటంటే ఆయనకు చాలా సంతోషము. రోమా పట్టణం ఏమైపోతుంది, కాలిపోతుంది. తగిలించేశాడు, ఇంకా అగ్ని తగిలించేశాడు. ఇంకా తగిలించేది అది పూర్తిగా కాలిపోయింది అనమాట. కాలిపోతే చాలా అందరికీ, రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాధ కలిగిందనమాట. ఇంటి ఇలాగ చేశాడు నీరో అని చెప్తే, నీరో ఏం చేశాడంటే ఇదంతా ఎవరు చేశారు అంటే క్రైస్తవులు చేశారని క్రైస్తవుల మీద ఆ బాండం వేస్తారనమాట. అంటే ఆయన చెప్పేసి ఈ క్రైస్తవులు ఇలాగ అంటించారని చెప్పేశారు. అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే ఆయనకు క్రైస్తవులకు విరుద్ధంగా వచ్చి వాళ్ళని చాలాగా హింసించారనమాట. సో చాలా అంటే ఎంత ఘోరంగా హింసించారంటే ఆ సమయంలో నీరో కూడా దాంట్లో పాలు పొందుకున్నాడు. సో ఎట్లా చేశారంటే క్రైస్తవుల్ని ఏం చేశారు, బట్టల్లో చుట్టేసి నూనెలో వాళ్ళని ముంచి ఆయన గార్డెన్ ఉంది కదా, ఆయన తోటలో అక్కడ పెట్టేసి దానికి నిప్పు అంటించేవాళ్ళు. సో అక్కడ నుండి ఏమొస్తుందంటే వెలుగు. సో ఆ వెలుగు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఆనందిస్తారనమాట కూర్చొని. ఇంకొకటి ఏం చేసేవాళ్ళంటే క్రూర మృగాలు వాళ్ళ చర్మాలని తీసుకొని దాంట్లో క్రైస్తవుల్ని వేసి కుట్టేసేవాళ్ళు. కుట్టేసి కుక్కల ముందు వేసేసేవాళ్ళు అనమాట. సో ఆ కుక్కలు వాటి మీద పూర్తిగా అటాక్ చేసి దాడి చేసి వాళ్ళని చంపేసేది అనమాట. సో ఇట్లాంటి క్రూరమైన విధంగా వాళ్ళని చంపాడు, అంటే టార్చర్ చేశారనమాట. సో ఈ విధంగా ఎంపరర్ నీరో అనేవాడు చేసి ఇంకా క్రైస్తవుల్ని చాలా బాధించాడు. ఇది ఎప్పటి నుండి ఎప్పుడంటే 64 సంవత్సరం నుండి 68 సంవత్సరాల వరకు ఈ విధంగా శ్రమలు మొదలయ్యాయి అనమాట. కదా రెండోదిగా మనం చూస్తే ఇదంతా కూడా రోమా చక్రవర్తిలే. ఈ 10 మంది కూడా రోమా చక్రవర్తిలే. సో రెండో శ్రమ ఇది చక్రవర్తి డొమిషియన్ అనేవాడు. చక్రవర్తి డొమిషియన్ ఈయన ఏంటంటే ఈయన సమయం ఏంటంటే 90 AD to 96 AD వరకు ఈయన ఉన్నాడనమాట. ఈ సమయంలో ఏంటంటే ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడైన యోహాన్ ఏం చేశారంటే అంటే బాగా మరుగుతున్న నూనెలో ఆయనని వేసి చంపేయాలని అనుకున్నాడు డొమిషియన్. వేస్తే కూడా ఆయన చనిపోలేదనమాట.
అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయనను తీసి పట్మోస్ అనే ద్వీపంలో ఆయనని పంపించేశారనమాట. అక్కడ ఒకటే అలోన్గా ఒంటరిగా అక్కడ ఉండి చచ్చిపోమని చెప్పేసి ఆయన అక్కడికి పంపించేశారు. కానీ అక్కడ వెళ్ళినప్పటికీ ఆయనకు దేవుడు ఎంతో గొప్ప ప్రకటన గ్రంథంని దేవుడు బయలుపరిచాడు కదా. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. ఇంకా మనుషులు ఏమనుకున్నారు, ఈయన అక్కడ పోయి చనిపోతారు అనుకున్నాడు. కానీ రాబోయే దినాల విషయాలు, మరి సంఘం విషయాలు అంతా కూడా యేసుక్రీస్తు యోహానికి తెలియపరిచాడు అనమాట. అదే కాకుండా ఆ సమయంలో డొమిషియన్ సమయంలో పౌలు ఒక శిష్యుడైన తిమోతిని కూడా అక్కడ ఆయన కూడా ఏంటి ఆయన కూడా చంపబడినాడు అనమాట. ఆయనని ఏం చేస్తారు, కర్రలతో బాగా కొట్టి ఆయన్ని చంపేశారు. ఎప్పుడు చంపేశారంటే ఆయన ఒక పెద్ద ప్రొసెషన్ పోతుందన్నమాట. వీళ్ళది ఫీస్ట్ ఆఫ్ క్యాటగాజియాన్ అని ఉంది, క్యాటగాజియాన్ ఫీస్ట్ అని ఉంది. దాంట్లో ఒక పెద్ద ప్రొసెషన్ వెళ్తుంది. దాంట్లో పూర్తిగా ఏంటంటే విగ్రహారాధన సంబంధించిన విషయాలంతా కూడా జరుగుతుంది అనమాట. అప్పుడు తిమోతి దాన్ని చూసి ఆయనకు ఎంత మాత్రం భరించలేక దానికి విరుద్ధంగా, విగ్రహారాధనకు విరుద్ధంగా ఆయన ప్రకటించినప్పుడు, ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆయన్ని అందరూ కూడా కొట్టి చంపేశారనమాట. సో తిమోతి కూడా హతసాక్షి అయ్యాడు. చక్రవర్తి అయిన ట్రాజన్ అనే వ్యక్తి ఒక సమయంలో 3వ శ్రమ మొదలైందనమాట. అది ఏ పీరియడ్ అంటే 104 నుండి 117 సంవత్సరాల వరకు అక్కడ జరిగినాయి అన్నమాట. ఆ సమయంలో ఇగ్నేషియస్ అనే ఒక గొప్ప భక్తుడు చంపబడ్డాడు. క్రూరమైన మృగం ఇది ఆయనని వేసేయాలని కోరుకున్నాడు. సో ఆ సమయంలో ఆయన విశ్వాసులందరికీ కూడా ఆయన చెప్పాడనమాట, నేనైతే చాలా రోజుల నుండి నేను ప్రభు కొరకై మహదసాక్షులుగా చనిపోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నన్ను వాళ్ళు ఎప్పుడైతే ఈ క్రూర మృగాన్ని ముందు నన్ను వేసేస్తారో దాంట్లో నన్ను విడిపించడానికి మీరు ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయొద్దు. క్రూర మృగం ఆ నోటిలో నేను పడి అవి నన్ను నమిలి వేసినప్పుడు నేను ఒక క్రీస్తు కొరకు ఒక మంచి గింజ వలె ఉండి ఆయన కొరకు ఆయన నన్ను చంపేసిన తర్వాత నేను ఒక మంచి రొట్టె అయినట్టు దేవుడు నన్ను చేస్తాడు. కాబట్టి ఎంత మాత్రం కూడా మీరు ఏం చేయొద్దు, నన్ను తప్పించడానికి మీరు ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి సంతోషంతో ఆయన ఏంటంటే ఆ హతసాక్షిగా ఆయన మరణించడానికి తాను అప్పగించుకున్నాడు అనమాట. సో ఇది ఎప్పుడు ట్రాజన్ సమయంలో. సో ఇదంతా ఎలాగ జరుగుతుంది అని మనం చూస్తే దేవుని బిడ్డలకు ఉన్న నిరీక్షణ, ఇంకా ప్రతి వాళ్ళకి కూడా దేవుడు ఆ విధంగా శ్రమలు అనేది ఇవ్వడు. ఎవరైతే దేవుడు అలాగ బలపరుస్తాడో మళ్ళీ వాళ్ళు అలాగ ఆ మార్గం ద్వారా గుండా పోయి ఇంకా దేవునికి మహిమ తెచ్చుకుంటారు. సో ఈ విధంగా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా ఏం చేశారంటే చాలామంది రక్షణలో వచ్చారనమాట. విశ్వాసుల ఒక రక్తము సంఘంకి ఏంటంటే బీజం అంట, సంఘానికి బీజం అని చెప్పబడుతుంది. సో అదేవిధంగా ఎంతోమంది వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు ఏం చేశారు, హతసాక్షులు అయ్యారు. కానీ దాని ద్వారా ఏంటంటే చాలామంది విశ్వాసం ఏంటంటే ఇంకా బలపడిందే కాకుండా వేరే వాళ్ళ అన్యులు కూడా యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణలో వచ్చారనమాట. ఆ విధంగా ఏంటంటే ఇలాంటి శ్రమల ద్వారా వెళ్ళొచ్చిన సమయంలో చాలామంది ఇంకా అంటే సంఘము తక్కువ కాలేదు కానీ ఇంకా ఇంక్రీజ్ అయిందనమాట, ఎక్కువ అయిందనమాట. ఇంకా చాలామంది జీవితాల్లో ఏమైందంటే దేవుని వాక్యము విత్తబడింది. ఆ విధంగా దేవుడు వాళ్ళని రక్షణలో తీసుకొచ్చారు. సో ఎప్పుడు కూడా మనము శ్రమలకు భయపడొద్దని మనం దీని వలన చూడగలుగుతాం అనమాట. 4:3 యాంటోనైనస్ పయస్ అనే ఇంకొక రోమా చక్రవర్తి. ఆయన సమయం ఏంటంటే 138 నుండి 161 వరకు. సో యాంటోనైనస్ పయస్ అనేవాడు, ఆయన సమయంలో పోలీకార్ప్ అనే ఒక వ్యక్తి దేవుని కుమారుడు ఆయన చంపబడినారన్నమాట. ఆయన ఏంటంటే ఒక అగ్ని మంచం మీద ఆయనని పడుకోబెట్టారనమాట. అగ్ని కాలుతున్న అగ్ని మంచం మీద ఆయనని ఏంటంటే పడుకోబెట్టి ఆయన్ని చంపేశారు. అది సామాన్యంగా యాంటోనైనస్ పయస్ అంటారు, కానీ అది కరెక్ట్గా మనము చెప్పాలంటే అది మార్కుస్ అరేలియస్ యాంటోనైనస్ అని ఇంకొక సమయం ఉంది. అది ఏంటంటే ఈ యాంటోనైనస్ పయస్ ఎప్పుడు 138 నుండి 161 వరకు ఈయన ఉన్నాడు. దాని తర్వాత 161 నుండి 180 వరకు ఆయన కుమారుడు మార్కస్ ఔరేలియస్ యాంటోనైనస్ అని ఉంటాడు. సో వాళ్ళిద్దరు కూడా ఏంటంటే తండ్రి కొడుకు. సో ఈ సమయంలో వీళ్ళిద్దరి సమయంలో అది జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఈ పోలీకార్ప్ అనేవాడు ఆయన్ని దాని మీద వేస్తే కూడా ఏమైందంటే ఆయన మరణించలేదు. ఇలాగా అంటే ఎన్నో అద్భుతాలు అలాగే జరిగినాయి. ఈవెన్ యోహాను కూడా కదా, యోహాన్ని కూడా మరుగుతున్న నూనెలో వేస్తే ఆయన ఏమయ్యాడు, ఆయన మరణించలేదు. కానీ మళ్ళీ దాని కొరకే వాళ్ళు ఏం చేశారు, ఆయన తీసుకెళ్ళి పత్మోస్ అనే ద్వీపంలో వేశాడు. అక్కడ దేవుడు ఆయనకు గొప్ప
ప్రకటనని ఆ దర్శనాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించారు. సో ఇక్కడ మనం చూస్తే పోలీకార్ప్ కూడా ఆ విధంగానే అయింది. ఆయన ఫైర్ బెడ్ మీద వేసినా కూడా ఆయన ఏమయ్యాడు, ఆయన మరణించలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే కత్తితో చంపేశారనమాట. సో ఆ విధంగా వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఈయన యాంటోనియస్ పయస్ అనేవాడు సామాన్యంగా చెప్పేది ఏంటంటే ఆయన ఎక్కువగా క్రైస్తవుల్ని హింసించలేదు, కానీ కొన్ని విషయాల్ని బట్టి ఆయన హింసించారని చెప్తారనమాట. సో అన్నిట్లో ఈయన కొంచెం బెటర్ అని చెప్తారనమాట. సో తర్వాత మార్కుస్ ఔరేలియస్ ఆయన కుమారుడు, ఈయనని అడాప్ట్ చేసుకున్నాడు అనమాట. ఆయన దత్తం తీసుకున్న ఆయన అనమాట. మార్కుస్ ఔరేలియస్ యాంటోనియస్ అని 161 నుండి 180 వరకు ఉంటారు. సో ఇదే పోలీకార్ప్ అంటే ఆయన ఏంటంటే ఆయనకు 86 ఇయర్స్. ఆ 86 ఇయర్స్ అయినప్పుడు ఆయన ఏమన్నారు వాళ్ళు, నువ్వు యేసుక్రీస్తుని దూషిస్తే నేను వదిలేస్తాను, అగ్ని మంచం మీద నిన్ను వెయ్యను, నిన్ను వదిలేస్తాను అని వాడిని చెప్పాడనమాట చక్రవర్తి. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తుని నేను ఆ విధంగా దూషించను, ఎందుకంటే 86 సంవత్సరం నుండి నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, ఇంతవరకు దేవుడు నన్ను ఎలాంటి కీడు కూడా చేయలేదు, ఆయన నన్ను రక్షించాడు, మరి నన్ను రక్షించిన ఆ దేవుడు మరి నా రాజుని ఎలాగ నేను దూషిస్తాను అని చెప్పినప్పుడు ఆయన్ని చంపివేశారనమాట. మరి ఆయన సమయంలో ఇంకా మెట్రోడస్ అనే ఒక వ్యక్తి, ఆయన చాలా మంచి ప్రసంగికుడు అనమాట, క్రీస్తు సువార్తని ఆయన ఆయనని కూడా వాళ్ళు చంపేశారు. పయనియర్స్ అనే వాడిని కూడా ఆయన ఏం చేశారంటే కాల్చివేసి వాడిని కూడా చంపేశారు. తర్వాత జస్టిన్ అనే ఒక పెద్ద అనమాట, సంఘ పెద్దని కూడా ఆయన ఏం చేశారంటే ఆయనని కూడా వాళ్ళు చంపేశారనమాట. ఆయన తలని తీసేశారనమాట. ఆ విధంగా చంపేసి ఆయన కూడా పూర్తిగా చంపివేయడము జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు 5 పర్సక్యూషన్స్ జరిగిందనమాట. తర్వాత 6వది ఏంటంటే సెవెరస్. అది ఏ సమయంలో అంటే 6వ చక్రవర్తి పేరు సెవెరస్ అనమాట. AD 200 to 211, 200 సంవత్సరం నుండి 211 వరకు ఆయన పరిపాలనలో కూడా అనేక మంది ఆఫ్రికాలో ఉన్న క్రైస్తవుల్ని ఆయన కాల్చివేసి చంపేశారనమాట. చాలా మందిని చంపివేశారు. 7th ఏంటంటే మ్యాక్సిమస్ అనే చక్రవర్తి సమయంలో 235 నుండి 237 వరకు జరిగిన సమయంలో అనేక శ్రమలు అక్కడ కూడా జరిగినాయి అనమాట. ఆ సమయంలో మ్యాక్సిమస్ అనే వ్యక్తి ఆ సమయంలో అనేక మందిని ఏంటంటే వాళ్ళకు ఎలాంటి తీర్పు లేదు, ఒక న్యాయ తీర్పు లేకూడదు, ఎవరు క్రైస్తవులు దొరికితే చాలు వాళ్ళందరినీ కూడా చంపి పడేశారనమాట. సో ఆ సమయంలో చాలా క్రూరంగా వాళ్ళని చంపాడనమాట ఈయన మ్యాక్సిమస్ అనేవాడు. 235 to 237 వరకు. సో ఎలాంటి ట్రయల్ లేదు, ఎలాంటి తీర్పు లేకుండానే మీరు తప్పు చేశారా లేదా, నువ్వు క్రైస్తవుడువా, సరే నువ్వు చంపిస్తావు అని చెప్పేసి ఈ విధంగా చంపేస్తూ వెళ్ళాడనమాట. తర్వాత 8th ఈజ్ ద పర్సన్ డిషియస్. ఇంకా డిషియస్ అనేవాడు చాలా ఘోరంగా అనేకుల్ని చంపడం జరిగింది. ఈయన సమయం ఏంటంటే 250 నుండి 253 వరకు కూడా ఈయన క్రైస్తవుల్ని చాలా బాధించాడు అనమాట. ఈయన సమయంలో ఫేబియన్ అనే వ్యక్తి బిషప్ ఆఫ్ రోమ్ బిషప్ అంటే క్రైస్తవులు. సిలీషియాకు చెందిన జూలియన్ అనే వ్యక్తి, వీళ్ళందరూ దేవుని బిడ్డలందరినీ కూడా ఆయన చంపివేయడము జరిగింది. జూలియన్ అనే వ్యక్తిని ఎలాగ వాడిని చంపాడంటే, ఆయనని ఒక లెదర్ చర్మంతో ఉన్న ఒక బ్యాగ్లో వేసి ఆయన లోపల వేసేసి దాంట్లో ఏంటంటే తేళ్ళు, పాములు అవంతా కూడా వేసి దాన్ని కట్టేసి ఆయన్ని సముద్రంలో పడేశారు. సో అక్కడ ఆయన చనిపోవడం జరిగింది. సో ఎంత ఘోరంగా ఉంటుంది అసలు. మనుషులు అంటే మానవత్వం కూడా లేకపోతే ఇంకా మానవత్వం లేని వాళ్ళు అనమాట. వాళ్ళు క్రైస్తవులు అంటే అంతగా ద్వేషించారు. దాన్ని బట్టి మనం చూస్తే అది మనుషులు చేసింది కాదు, దాని వెనకాల ఉన్న సైతానికి ఎంత కోపమో. ఎందుకంటే సైతాన్ రాజ్యం నుండి అనేక రక్షణలు వచ్చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏ విధమైన చంపేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో ఈ విధంగా శ్రమలు వస్తే వీళ్ళు ఏ విధమైన క్రైస్తవత్వము పూర్తిగా తుడిపివేయబడుతుంది అని మనుషులు అనుకున్నారు. సో చాలామంది అదే అనుకున్నారు, సైతాన్ కూడా అదే అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఏమన్నారు, నా సంఘంని నేను కట్టుతాను, ఇంకా పాతాళపు లోక ద్వారము ఎంత మాత్రం కూడా దాని ఎదుట నిలవ నేరదు అని చెప్పారు. సో అదేవిధంగా మనం చూస్తున్నాం కదా ఎంత ఘోరంగా. ఇప్పుడు మన విశ్వాసము నిజంగా సత్యమై ఉండకపోతే ఆర్ నిజంగా అంటే జెన్యూన్ నిజంగా ఉండకపోతే మనం నిలబడలేము. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు మాత్రమే నిలవగలుగుతారు. ఇంకా వేరే వాళ్ళు నిలవలేరు కదా.
ఇప్పుడు ఇప్పుడు కూడా మనం కూడా చూస్తున్నాం, మన దేశంలో కూడా జరుగుతున్నాయి, ఇంకా అన్ని దేశాల్లో కూడా జరుగుతున్నాయి. ఎవరైతే నిజంగా ప్రభు కొరకే నిలబడాలా అనుకున్న వాళ్ళు రక్షణ పొందిన వారై ఉండాలా, ప్రభు కొరకై ఆయన శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి వాళ్ళే ఏంటంటే ఇదన్నీ కూడా తట్టుకోగలరనమాట. ఇదంతా తట్టుకోగలిగితే వీళ్ళకి ఏం దొరుకుతున్నాయి? జీవ కిరీటము ఇవ్వబడుతుంది అని దేవుడు చెప్పాడనమాట. యేసుప్రభువే చెప్పారు. 9th శ్రమలు ఎవరి ద్వారా జరిగిందంటే వెలేరియన్ అనే ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి వెలేరియన్ అనే ఆయన. ఇదే సమయంలో అంటే 254 నుండి 260 వరకు కూడా జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే కార్తేజ్లో ఉన్న సిప్రియాన్ అనే వ్యక్తి, తర్వాత సెక్సరస్, రోమాలో ఉన్న సెక్సరస్, వీళ్ళందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. అదే కాకుండా రోమా బిషప్ స్టీఫెన్ ఆయన కూడా ఆయన తలని తీసేశారనమాట, కోసేసి తీసేశారు. సో ఈ వలేరియన్ సమయంలో ఇలాగ జరిగింది. ఇంకా కూడా చాలా జరిగినాయి. మీకు నేను చెప్పేది కొన్ని ఏంటంటే, మీకు నేను ఐ విల్ రికమెండ్ వన్ బుక్ అనమాట. ఒక బుక్ మీకు రికమెండ్ చేస్తాను. ఆ బుక్ మీరు కొనుక్కొని మీరు చదవండి. ఇంకా చాలా ఇదంతా అంటే మనము ఈ 30 minutes 40 minutesలో మనం అన్నీ కూడా వివరించలేము కాబట్టి నేను చెప్తాను. ఒక బుక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మేము రాస్తాము. అందులో మీరు చదివితే మీకు తెలుగులో కూడా దొరుకుతుంది, ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది. అది మీరు చదివితే మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఎన్నెన్ని శ్రమలు దేవుని బిడ్డలు అనుభవించారనే విషయాల్ని మీరు దాంట్లోకి వెళ్ళి చదువుకోవచ్చు. 10th one ఇదేంటంటే ద మోస్ట్ వర్స్ట్ అనమాట. చాలా వర్స్ట్ అంటే చాలా క్రైస్తత్వానికి చాలా నష్టం కలిగించే ఒక చక్రవర్తి. ఎవరు? డయోక్లిషియన్ అనేవాడు. ఈయన AD 303 303 సంవత్సరంలో ఈయన వచ్చాడనమాట. ఈయన ఏం చేశారంటే చాలా ఘోరంగా ఏం చేశారంటే క్రైస్తత్వాన్ని పూర్తిగా తుడిపివేయాలని ఆయన మనస్సు పెట్టుకున్నాడు అనమాట. ఆ విధంగా చేస్తూ క్రైస్తవ సంఘాలని అంతా కూడా ఆయన కూలగొట్టాడనమాట. క్రైస్తవం అసలే ఉండకూడదని చెప్పేసి. తర్వాత క్రైస్తవులకి చాలా టార్చర్ చేస్తాడనమాట. టార్చర్ చేసి వాళ్ళందరినీ చాలా కూడా రోమియోలకు ఉన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలకు మీరు ఏం చేయాలి? మీరు బలి అర్పించాలి. మీరు అర్పించకపోతే మిమ్మల్ని మేము చంపివేస్తాం. అంటే క్రైస్తవుడు ఎవరు కూడా అలాగా అర్పించడు. సో అలాగా వాళ్ళని ఆ ప్రీటెక్స్తో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని చంపివేయడము జరిగిందనమాట. అదే కాకుండా ఆయన ఏం చేశారు? వాళ్ళకు ఉన్న హక్కు, క్రైస్తవులు రోమా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వాళ్ళకి హక్కులు ఉంటాయి కదా, హక్కులు ఉన్నాయి, వాళ్ళకి పౌరత్వం కూడా ఉంటుంది. సో ఆ పౌరత్వం అంతా కూడా వాళ్ళకి ఏం చేస్తాడు? తీసివేస్తాడు అనమాట. తీసివేస్తే వాళ్ళని ఏం చేస్తాడు? అనాథులుగా చేసేస్తాడు. సో అదే కాకుండా మ్యాన్యుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, బైబిల్ మ్యాన్యుస్క్రిప్ట్స్ రాత ప్రతుల్ని కూడా, అంటే బైబిల్ రాసింది అంత మ్యాన్యుస్క్రిప్ట్స్ అనమాట, చేతితో రాసిన ప్రతులు, ఆ ప్రతుల్ని అంతా కూడా ఆయన ఏంటంటే కాల్చివేస్తాడు అనమాట. అంటే పూర్తిగా అంటే క్రైస్తవం నుండి నిజమైన ఆ బోధని కూడా తొలగించాలని ప్రయత్నం చేసిన వాడు ఈ డయోక్లిషియన్ అనేవాడు. సో ఈయన ఏంటంటే 303 to 313 వరకు ఈయన చాలా 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 నష్టాలు కలిగించాడు అనమాట క్రైస్తవ బిడ్డలకి. ఇంకా అంతేకాదు వాళ్ళకి చాలా శ్రమలు కూడా కలిగించారు. సో ఇదంతా చూస్తే 10 శ్రమలు. ఈ 10 శ్రమలు ఏ సమయంలో జరిగింది? స్మరణ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినట్టు ఇవంతా కూడా 10 శ్రమలు జరిగినాయి అనమాట. ఈ 10 శ్రమలు అంతా కూడా జరిగినప్పుడు చాలామంది వాళ్ళు నిలబడినారు, వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళకు జీవకిరీటం దేవుడు పెట్టి ఉంటాడు. మనం చూస్తే ఈ శ్రమలన్నీ వాళ్ళని క్రైస్తవ బిడ్డల్ని ఏం చేసినాయి అంటే వాళ్ళని ఇంకా ఐక్యపరిచినాయి అనమాట. ఇంకా బలవంతులుగా చేసినాయి. వాళ్ళ విశ్వాసం ఇంకా బలంగా అయింది. వాళ్ళ ఆత్మీయంగా ఎంతో ఎదిగారు, ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. ఎన్ని శ్రమలు వచ్చినా దాని కొరకు వాళ్ళు ఎంత మాత్రం భయపడలేదు. కానీ ప్రభు కొరకు మేము జీవిస్తామని, ప్రభు కొరకు మేము మరణిస్తామని వాళ్ళు జీవించారనమాట. లాస్ట్గా మనం చూస్తే ఇదంతా లాస్ట్గా ఒక 10 కూడా అయిపోయినాయి. ఈయన తర్వాత డయోక్లిషియన్ తర్వాత ఇంకొక చక్రవర్తి వచ్చాడనమాట రోమా ప్రభుత్వంలో. ఆయన పేరు కాన్స్టంటైన్ అనేవాడు 313లో ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఏంటంటే ఒక సిలువ దర్శనం ఆయనకు కలిగిందనమాట. ఆయన ఏంటంటే ఆయన ఒక యుద్ధానికి వెళ్తున్న సమయంలో ఆయనకు దేవుడు ఒక సిలువ దర్శనమే ఇచ్చాడు. ఆ సిలువ దర్శనం కింద ఈ గుర్తులో నువ్వు జయిస్తావు అని చెప్పేసి కూడా వచ్చిందనమాట. ఇన్ దిస్ సైన్ యూ విల్ కాంకర్ అని చెప్పినప్పుడు ఆయన దాన్ని బట్టి ఆయన వెళ్ళి ఆయన నమ్మాడు. నమ్మి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు గొప్ప జయం ఆయనకు దొరకడం ద్వారా ఆయన ఏమయ్యాడంటే ఆయన చక్రవర్తి అయ్యాడు, రోమా ప్రభుత్వానికి చక్రవర్తి అయ్యాడు. అప్పుడు ఆయన ప్రభుని అంగీకరించాడు కాబట్టి అప్పుడు శ్రమలు ఆగిపోయినాయి అనమాట. అంతవరకు వాళ్ళు శ్రమలు కలిగి ఉన్నారు. సో మనం చూస్తున్నాం కదా 64 AD నుండి
313 AD వరకు వాళ్ళు శ్రమల్ని అనుభవించారు. 64 AD నీరో ఉన్నాడు. తర్వాత 70 ADలో కూడా మనకు తెలుసు ఏమైంది, యెరూషలేము దేవాలయంని ఏం చేశారు వాళ్ళు, తీతు అనే రాజు వచ్చి ఆయన ఏం చేశాడు, దాన్ని పూర్తి కాల్చివేశాడు. సో ఇవంతా కూడా జరిగిన తర్వాత మరి 313 తర్వాత ఏమైందంటే కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే అసలు క్రైస్తత్వంని అసలు ఒక మతంలాగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట అక్కడ ఉన్నవాళ్ళు. ఎందుకంటే అప్పుడే క్రైస్తత్వం స్టార్ట్ అయింది, క్రీస్తు వచ్చారు, క్రీస్తుని సిలువ వేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ వేశారు, మరి ఆయన బిడ్డలకు కూడా అదే ఉంటుంది కదా, అదే శ్రమలు ఉంటాయి. సో ఆయన మరణించి తిరిగి లేచారు. మరి ఆ సమయంలో ఏంటంటే అదంతా కూడా ఏంటంటే చట్ట ప్రకారమైన ఒక మతం కాదు. అంటే ఇప్పుడు కూడా మనం ఏంటి, అప్పుడు ఇప్పుడు కూడా ఏంటి, అది ఒక మతం కాదు. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు ఆయన ఒక మార్గమే. ఇప్పుడు మనం ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తామో అది ఒక మతం కాదు. కానీ ఆ సమయంలో కూడా ఈ కాన్స్టాంటిన్ వచ్చే వరకు కూడా అది ఒక మతం కాదనమాట. ఎప్పుడైతే కాన్స్టాంటిన్ వచ్చాడో ఆయన ఏం చేశారంటే ఇది ఒక లీగల్ రిలీజియన్ అని చెప్పేసి అన్ని మతాలతో సహా దీనికి కూడా ఒక రికగ్నిషన్ అనేది ఇచ్చాడనమాట. సో ఒక గుర్తించాడనమాట దాన్ని. ఇది కూడా ఒక మతం అని చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేశారంటే క్రైస్తవులకి ఏంటి శ్రమలు అనేది తగ్గిపోయింది అనమాట. సో 313 తర్వాత జరిగిన విషయాలు నెక్స్ట్ లెసన్లో మనము చదువుకుందాం. సో దీని ద్వారా మనం చూసేది ఏంటంటే యేసు ప్రభు చెప్పినట్లే మనకు శ్రమలు కలుగుతాయి, ఇప్పుడు కూడా కలుగుతూనే ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా మనం ఏంటి అంత వరకు కూడా మనం ఎలాగ ఉండాలి, మనము నమ్మకంగా ఉంటే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు, జీవ కిరీటంని ఇస్తాడు. సో ఎలాంటి సమయం మనకు కూడా ఎప్పుడు వస్తుందో మనకు కూడా తెలియదు. కాబట్టి మన శరీరం కొరకు మనం జీవించడం కాదు, కానీ మనం ఆత్మ కొరకు మనం జీవించాలా, మనం ప్రభు కొరకు మనము ఏంటంటే హతసాక్షులు అవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలా అని దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సో శ్రమలు వస్తాయి మనకు, కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్, అది తప్పకుండా మనకు వస్తాయి. కాబట్టి అయినప్పటికీ కూడా మనం ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనకు కృప ఇచ్చి దేవుడు దాంట్లో నుండి బయటికి దాటిస్తాడనమాట. సో దీని ద్వారా మీరు చదువుకోండి. మరి నేను ఆ బుక్ పేరు కూడా మీకు ఇస్తాను. సో దీంట్లో క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి, అదంతా కూడా చదువుకోండి. దేవుని నామముకు స్తోత్రము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఇంతవరకు ప్రభా మీ సన్నిధిని మా మధ్యలో ఉంచి ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. బిడ్డల్లో ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆయన మిమ్మల్ని వెంబడిస్తే ప్రభా అనేక విధమైన శ్రమలు కష్టాలు మాకు వస్తాయనేది మాకు తెలుసు ప్రభా. అది మాకు తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. మా జీవితాన్ని మీకు అర్పించుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో ప్రభా కొంతకాలం ప్రభా నాయన శ్రమలు వచ్చినప్పటికీ ప్రభా నాయన దాని తర్వాత ప్రభా నిత్య జీవం ఇచ్చి మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించి ప్రభా నాయన మాకు జీవకిరీటం ఇస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు స్తుతులు స్తోత్రం నాయన. కాబట్టి నాయన మేము నాయన శరీరాన్ని నాయన చంపే వారికి మేము భయపడకుండా ప్రభా నాయన ఆత్మను శరీరాన్ని రెండుని కూడా ప్రభా చంపగలిగిన మీకు భయపడి మేము జీవించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మీరు దీవించండి, వాళ్ళకి ప్రభా కావలసిన సమర్పణని మీరు అనుగ్రహించమని నాయన వాళ్ళ జీవితాన్ని మీకు అర్పించుకొని ప్రభా నాయన నిత్య జీవం కొరకు మరి వాళ్ళు సిద్ధపరచమని ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ యుగాతి ప్రభావంలో చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.